అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మీ అందరికీ తెలిసినట్లుగానే రైతు భరోసా పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా పెంచి అయితే ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఈ యొక్క 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పుడు అందిస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే పెంచి అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు మనకి ఒక 5 లక్షల మంది వరకు కూడా మనకి దివ్యాంగుల పెన్షన్లు అనేవి అయితే ఉండడం అయితే జరిగిందండి. అయితే మనకి ప్రస్తుతం వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఎయిడ్స్ బాధితులు మనకి 4,016 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 6,016 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందండి. ప్రస్తుతం మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారికి 4,016 రూపాయలు, 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,016 రూపాయల చొప్పున అందించబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఈ యొక్క నిధులు సంబంధించి పెంచి ఇవ్వడంపై అయితే చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే త్వరలో ఎన్నికలు అనేవి అయితే రాబోతున్నాయండి. అయితే పంచాయతీ ఎలక్షన్ సంబంధించి. సో ఆ ఎన్నికల కోడ్లో ఉండడం వల్ల మనకి ఈ యొక్క నెలాఖరులో కానీ మనకి మార్చి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం జమ అవుతాయండి. గతంలో కట్టిన పెన్షన్స్ కూడా ఈసారి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండిలోకి అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.